మేము మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాము. హైవేలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా హైవే మీద ఎక్కడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇడ్లీ దోశ అయితే సూపర్ ఉండే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది యాదగిరిగుట్ట. అండ్ మేము వెళ్ళింది అయితే వింటర్ సీజన్ లో. క్లైమేట్ అయితే చాలా బాగుండే. ఇంకా హైవే సైడ్ గ్రీనరీ అయితే చూడటానికి భలే ఉండేది. అందువేలో మాకు భువనగిరి ఫోర్ట్ అయితే కనిపించింది. ఇదైతే ఎలిఫెంట్ లా కనిపిస్తుంది దూరం నుంచి అంటారు, కానీ నాకెందుకో టటాయిస్ లాగా కనిపించింది. మీలో ఎవరికైనా అలా అనిపించిందా, లేదంటే నాకు మాత్రమే అలా అనిపించిందా? భువనగిరి ఫోర్ట్ కి అయితే మేము వెళ్ళలేదు, బట్ 400 to 450 స్టెప్స్ అయితే ఉంటాయంట ఆ ఫోర్ట్ కు రీచ్ అవ్వటానికి. కానీ పైన నుంచి వ్యూ బాగుంటది అని అంటారు, ట్రై చేయాలి ఒకసారి. ఇదిగోండి మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఎదురుగా కొండ మీద కనిపించేదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ కింద కనిపిస్తున్న గోపురం దగ్గర నుంచి మనకు పైకి వెళ్ళటానికి నడకదారి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 400 స్టెప్స్ ఉంటాయి. ఈజీగానే ఎక్కొచ్చు. అండ్ కార్స్ కూడా పైకి తీసుకెళ్లొచ్చు. 500 ఛార్జ్ చేస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంకా స్టెప్స్ రెడీ అవ్వలేదు, అప్పుడు కార్ తీసుకెళ్లాము పైకి. ఇక్కడ టెంపుల్ చుట్టూ ఉన్న కొండ పైన మొత్తం గ్రీనరీతో రెడీ చేశారు. చూడటానికి చాలా బాగుంటుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు పైన మంకీస్ కనిపిస్తాయి. ఏదైనా ఫుడ్ తీసుకెళ్లి ఫీడ్ చేయండి అక్కడ వాటికి. అండ్ పైన నుంచి వ్యూ చాలా బాగుంది. స్టెప్స్ ఎక్కుతున్నా అంత అలసట ఏం రాదు మనకు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ కాసేపు కూర్చొని అలా స్టెప్స్ ఎక్కుతూ ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి. మధ్యలో మనకు ఎక్కేటప్పుడు వాటర్ కూడా దొరుకుతుంది. మాకైతే కింద ఒక ఆంటీ మ్యాంగోస్ అమ్ముతూ కనిపించింది. మాకు తెలియదు మంకీస్ ఉంటాయని. సో 2 పచ్చి మామిడికాయలు తీసుకెళ్లాము. ఆ 2 మామిడికాయలు మంకీస్ కి ఇచ్చేసాము. అవి చాలా హ్యాపీగా తినేసాయి. ఫైనలీ పైకైతే వచ్చేసాము. యాక్చువల్లీ ఈ టెంపుల్ ని తెలంగాణలో ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ విజిట్ చేసే ఉండింటారు. వెళ్ళకపోతే వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వాల్సిన ప్లేసే కాదు. ఈ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కు ఇంకొక నేమ్ కూడా ఉంది. అదే పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఇంకొకటి తెలుసా, ఈ టెంపుల్ కోసం తెలంగాణ గవర్నమెంట్ అయితే 1200 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే టెంపుల్ ఒక్కటి కోసం కాదు, టెంపుల్ కోసం అయితే 200 to 300 ఖర్చు పెట్టింది. చుట్టుపక్కల డెవలప్ చేసింది, చాలా రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అలా చాలా డెవలప్ చేశారు. అన్నిటికీ కలిపి 1200 కోట్లు అయ్యిందంట. ఇక్కడ పార్కింగ్ కనిపిస్తుంది కదా పైన, ఇక్కడ అయితే 200 కార్స్ వరకు పడతాయి. సో ఇక్కడ ఫుల్ అయితే కింద నుంచి కార్స్ పైకి వెళ్ళటం ఆపేస్తారు. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ స్పెషల్ దర్శనం అండ్ బ్రేక్ దర్శనం కూడా ఉంటాయి. స్పెషల్ దర్శనం వచ్చేసి 150 రూపీస్, బ్రేక్ దర్శనం అయితే 300 రూపీస్. పైకి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం గోల్డ్ కలర్ తో కనిపిస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. నార్మల్ దర్శనం అయితే ఈ గోల్డ్ లైన్ లో నుంచి వెళ్ళాలి. టెంపుల్ లోపల అయితే కోకోనట్స్ కొట్టనివ్వరు. సో ఈ లైన్ లో వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఉంటుంది కోకోనట్స్ కొట్టే ప్లేస్. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే 7 AM to 9 PM. యాక్చువల్ మేము వెళ్ళినప్పుడు మొబైల్స్ అలౌ చేశారు. టెంపుల్ ఓపెన్ చేసిన కొత్తలో, ప్రెసెంట్ అయితే అలౌ చేయట్లేదు. మొబైల్స్ అలౌ చేసినప్పుడు అయితే నేను కొన్ని వీడియోస్ తీసాను లోపల. ఇక్కడ గోపురం నుంచి కిందకు వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. లోపల మొత్తం గోల్డ్ కలర్ లైటింగ్స్ తో చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మొత్తం ఒక్క టైప్ స్టోన్ తోనే కట్టించారు. నార్మల్ గా వేరే టెంపుల్స్ అయితే 2-3 టైప్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేసి కడతారు. ఇక్కడ నల్లరాయి ఒక్కటే వాడారంట. మన దర్శనం అయిపోయాక వెస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చేస్తాము. ఇలా మేము బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసుకొని వస్తూ ఉంటే నాకు మళ్ళీ మంకీ కనిపించింది. నా చేతిలో ఉన్న పులిహోర ప్యాకెట్ లాగేసుకుంది. దానికి తెలుసు నేనేమన్నాను, అది తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానని. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము మార్నింగే లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాము. సో ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. గ్రీనరీ లాన్ లాగా అండ్ చుట్టూ నేచర్ ఇలా చాలా బాగుంటది అనమాట.
సో ఇక్కడ మేము కాసేపు కూర్చొని, మనలాగే చాలా మంది కూడా వస్తారు, చాలా మంది ఖచ్చితంగా ఆగి లంచ్ చేసి వెళ్తారు. కనీసం లంచ్ తెచ్చుకోకపోయినా కాసేపు ఆగి కూర్చొని వెళ్తారు అనమాట. మేము ప్లాన్ చేసుకుని లంచ్ తీసుకొచ్చాం కాబట్టి మేమందరం ఇక్కడ కూర్చొని లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇలా మా యాదగిరిగుట్ట ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.